ఎవరు అవునన్నా కాదన్న వాస్తవాలు మాట్లాడుకుంటే మేము కూడా అసెంబ్లీ ఎలక్షన్లో గ్రౌండ్లో తిరిగినాము. సో మాకు 2 రీజన్స్ ప్రధానంగా కనిపించినాయి. కేసీఆర్ కుటుంబం పైన అవినీతి పైన చర్యలు తీసుకోకపోవడం. సో బండి సంజయ్ కుమార్ గారిని అధ్యక్ష హోదా నుంచి తప్పించారంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారం అవసరం లేదన్న ఆ ఉద్దేశంలో భాగంగా తప్పించారనే చర్చ జరిగింది. సో ఈసారి కూడా లిక్కర్ స్కామ్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. సో కవితని విచారణ పిలవడం విచారణకు పోకపోవడం. సో ఈసారి కూడా కవితను వదిలిపెట్టేస్తే మళ్ళీ మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఒకటి మీరు ఒక మంచి తెలంగాణ సమాజానికి కాలోజీ ద్వారా వివరించేటువంటి అవకాశం నాకు వచ్చింది. దయచేసి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లిక్కర్ కేసు కానీ ఏ కేసు కానీ అవినీతి పరులను అరెస్ట్ చేయాలి, అవినీతి పరుల విషయంలో విచారణ జరపాలి, కఠినంగా వివరించాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటుంది, భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటున్నది. అంటే విచారణ జరిపే క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీకి కానీ దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. దేశంలో అవినీతి విషయంలో అంతటా అరెస్ట్ చేస్తున్నప్పుడు, అంతటా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ విచారణ సంస్థలు వాళ్ళు సేకరించే ఆధారాలను బట్టి, సమయాన్ని బట్టి, సేకరించే ఆధారాల సమయాన్ని బట్టి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వాళ్ళు ఎవరైనా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా తప్పకుండా కఠినంగా వివరిస్తారు. కాబట్టి కొన్ని పార్టీలు కావాలనే భారతీయ జనతా పార్టీ ఫలానా పార్టీతో కుమ్మక్కైంది, కావాలనే కాపాడుతుంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి దాన్ని గమనించాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటి, అందుకే ఫలానా వ్యక్తులను అరెస్ట్ చేస్తలేరు, ఫలానా విషయాలు విచారణ చేస్తలేరు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ అయింది. తిరిగి అదే ప్రచారాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎన్నికలు గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ఇవాళ దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సినటువంటి ఎన్నికలు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫలానా వ్యక్తిని ప్రధానమంత్రిగా ప్రకటిస్తామని చెప్పి ఇంత ప్రకటించలే, ప్రధానమంత్రి చేస్తామని ఇక్కడ ప్రకటించలే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్, బీజేపీ ఒకటనో ఫలానా కేసులో ఇంకా అరెస్ట్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తిరిగి అదే ప్రచారం చేస్తుంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో మీ దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది. ఆ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి ఉంది అంటే వాళ్ళకి అక్కర్లేదు. ఎవడన్నా మా పార్టీ మేము స్వతహాగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని చెప్పి చెప్పుకుంటారు తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ అది అంటే ఆ పార్టీకి నా ఇక్కర్లేదు ఒక్కలేదు. కేసీఆర్ జాతీయ పార్టీ అన్నాడు, ఏడవేంది నేను మహారాష్ట్రలో కొడతా, ఈడవిక్తా, ఆడవిక్తా అని ఏడవిక్కు నువ్వు ఫామ్ హౌస్ గడ్డి విక్కుండా కూర్చున్నాడు.